నమస్తే అందరికీ. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయో తెలిసిందే. అనేక మంది విడ్డలు, చదువుకున్న విడ్డలు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి రంగంలోకి దిగుతూ ఉన్నారు. నా ఊర్లో నేనేం చేస్తాలే, నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నా, నేను ఆడుంటున్నా ఈడుంటున్నా, నాకెందుకులే అనబట్టే ఇక చదువు రాని వాళ్ళు కావచ్చు, లేదంటే సొసైటీ మీద అవగాహన లేని వాళ్ళు ఊర్లలో సర్పంచ్లు అయ్యి ఎలగబెడుతున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, మూడు పార్టీలే ఇప్పటి వరకు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో. కానీ వీసీకే పార్టీ, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అంటే తెలంగాణ శ్యామ్ గుర్తుకొస్తాడు. తెలంగాణ శ్యామ్ ఏదైతే పార్టీలో ఉన్నాడో వీసీకే పార్టీ, ఆ వీసీకే పార్టీ నుంచి కూడా అభ్యర్థులను వివిధ గ్రామ పంచాయతీలలో అభ్యర్థులను కూడా పెట్టిండ్రు. మన మిత్రుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు. భూపాలపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగే విలేజ్ అంటే చంద్రబోస్, మన లిరిక్ రైటర్ చంద్రబోస్ ఉన్నాడు కదా, ఆ చంద్రబోస్ పుట్టిన ఊరు చల్లగరిగే. మరి చల్లగరిగేలో మనోడు వీసీకే పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు. మరి చల్లగరిగేలో మనోడికి ఎందుకు ఓట్లు వేయాలి? బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదా? కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదా? బిఫోర్ టీడీపీ అభివృద్ధి చేయలేదా? వీళ్ళందరూ చేయని అభివృద్ధి, వీసీకే పార్టీ అధికారంలో లేదు, మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది, అసలు ఏం చెప్పబోతున్నారు అనేది ఒకసారి మాట్లాడే ఆ ప్రయత్నం చేద్దాం. దానికి ముందు చల్లగరిగే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సిరిపల్లి రమేష్ను విముక్తి చిరుతల కచ్చి పార్టీ మీన్స్ వీసీకే పార్టీ ప్రకటించడం జరిగింది. గ్రామ ప్రజలు ఆశీర్వదించగలరని మనవి అన్న సిరిపల్లి రమేష్ అన్న ఎన్నే ఉన్నారు. అన్న వెల్కమ్ టు ప్రజా వాయిస్ అన్న. ముందుగా ఎట్లా ఉందన్న ఊరు? సరే మాట్లాడుకుందాం, స్థానిక సంస్థలు మాట్లాడుకుందాం. ఊర్లో పరిస్థితులు అప్పటికిప్పుడు, మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అందరం ఊర్లో పుట్టే వచ్చినాం. అప్పటికిప్పటికి ఏమన్నా మారిందా? వ్యవస్థలో మార్పులు ఏమన్నా? చేంజ్ ఉంది, బట్ ఏందనంటే ఇంకా చేంజ్ కావాలన్నా. ఓకే, చేంజ్ ఉంది. ఇప్పుడు మీ ఊరు అసలు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు చంద్రబోస్ అంత ఆశామాషి క్యాండిడేట్ కాదు, అన్ని రంగాలలో ఉందన్న ఊరు. ఒక్కవారు మీ పక్కనే మిట్టపల్లి సురేందర్ అన్న ఊరు, సురేందర్ అన్న ఉంటాడు, చిట్టాల ఇంకా అన్న ఉంటాడు, మన మత్స్యదేవేందర్ అన్న, మన వీసీకే పార్టీలో మత్స్యదేవేందర్ అన్నది పక్క ఊరే. ఓకే, అందరూ ఉంటారన్న. అంటే మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నిరుపేద కుటుంబం మనది. మనము ఊరు మనకేం చేసింది, మనం ఊరికి ఏం చేద్దామని అనుకుంటున్నామని నేను చిన్న లైన్ చెప్తా అన్న. 2008లో అమ్మ చనిపోయింది అన్న, మా అమ్మ. ఓకే, 2008లో చనిపోతే అప్పుడు చిన్నోన్నాం మనం, 8th క్లాస్ అంటే 13 సంవత్సరాలు అంతే. 2012లో మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోతే అక్కడున్న మన ఫ్రెండ్స్ కానీ ఊర్లో వాస్తవంగా కులాలు మతాలు లేకుండా డైరెక్ట్ మనము ఎవరికైతే పని చేసినామో, పని మీన్స్ రాజకీయంగా పని చేసినామా, లేకపోతే హాస్పిటల్గా పని చేసినామా, హైదరాబాద్లో పని చేసినామా, వాళ్ళకున్న చిన్న పనులు చేసినామా, వాళ్ళకు ఉన్నోళ్ళు వాళ్ళకి చేసిన, నేను ఎవరికైతే చేసిన వాళ్ళకు వాళ్ళు మా నాన్న దినాలకు డైరెక్ట్ వాళ్ళే మొత్తం ఉండి అన్ని చూసుకున్నారన్న. నేను ఎస్సీ మాదిగ కులస్తుని. ఓకే, ఎస్సీ వచ్చింది సార్, ఎస్సీ వచ్చిందన్న. మటన్ కానీ అక్కడ వంటకాలు కానీ ఏదున్నా ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకున్నారు. ఓకే, విద్యను మన అయ్యగారు వస్తాడు కన్నా, అయ్యగారు కట్నం కూడా మా వాళ్ళే పెట్టిర్రు. అంటే ఊరు ప్రజలు అంత ఆ ప్రేమలు ఊర్లో తప్ప నీకు బయట దొరకదు, బయట ఎక్కడ దొరకదు అన్న. ఇప్పుడు బయట ఎక్కడ దొరకదు అంత అంటే అన్న. నేను ఇంకొకటి, నేను ఏడిషో లేకపోతే ఇంకొకటి నేను ఓటు అడగా ఇవ్వలను. పైసలు మద్యం పంచి కూడా చెప్తున్నా, అసలు అట్లాంటివి ప్రసక్తే లేదు. మినిమం 500 అండి, ₹1 వాళ్ళే. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఎందుకు ఇవ్వని అడిగినా అంటే మనోని రమేష్ అండి ఇల్లు మీకు చూపిస్తా, 500 అండి ఇవ్వని నేను ఎందుకు అడిగినా అంటే, నాకు గమ్మత్ అంటే గమ్మత్ అనిపిస్తుంది. ఇందాక చూపిస్తే కొంచెం కళ్ళకు నీళ్ళు వచ్చి ఉండే, వాస్తవంగా కళ్ళకు నీళ్ళు వచ్చింది. రమేష్ అన్న ఇగో ఇది రమేష్ అన్న బాత్రూము, ఇది రమేష్ అన్న బాత్రూము, ఇది రమేష్ అన్న ఇల్లు, రమేష్ అన్న ఇల్లు. ఇక మరి డబల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి వచ్చాయి మాకు తెలియదు, కానీ ఇది రమేష్ అన్న ఇల్లు, ఇది రమేష్ అన్న బాత్రూము. అందు గురించే ఇక మరి కనీసం నాకు బాత్రూమ్ లేకున్నా పర్వాలేదు, కానీ అందరికి బాత్రూమ్లనే కట్టియాలి, ఇల్లులనే కట్టియాలి, ఊర్లో జర డెవలప్మెంట్ ఎట్లా ఉంది అన్నది. అసలు నిన్ను గెలిపిస్తే నువ్వు ఏం చేస్తావన్నా? నిన్ను గెలిపిస్తా ఇప్పుడు నేను నా కడుపు మండి నేను వేసినా, ఎందుకు చేస్తున్నా
నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇది ఈ ఇల్లు ఉంది అన్న, ఇది అన్నది. నేను పడుకుంటే ఈ రూమ్ లో పడుకోవాలి అంతే. అన్నది ఇల్లు, అన్నది ఇల్లు ప్లస్ అది మన బాత్రూమ్ లా. మా వదిన అంటే నాకు తల్లితో సమానంగా అన్న. మా వదినను నేను ఇంత ఇప్పుడు నేను కట్టించుకోవాలంటే బాత్రూమ్ కట్టిస్తా, ఇల్లు కట్టిస్తా. కానీ పక్కపొంటి ల్యాండ్ ఉంటుంది, ఈ ల్యాండ్ బీసీలది. వీళ్ళు ఏం చేస్తారంటే పక్కపొంటి ఉన్న ఎస్సీలకు, ఎస్సీలలో కూడా దళిత దొరలు ఉంటారు, ఎస్సీలలో దళిత దొరలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ బీసీ వాళ్ళ తోటి వీడు ఇల్లు ఎట్లా కడతాడు అది ఇది అని చెప్పేసి ఆపుతారు. మా 50 ఇండ్లు ఉంటాయి, 50 ఇళ్ళల్లో పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయరు అన్న వాళ్ళను. అంత అంత ఉంటది సిచ్యువేషన్ ఉంటది. నువ్వు ఇప్పుడు మా పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి పంచాయతీ చెప్పుదామంటే చెప్పనియరు, ఎస్ఐని మాట్లాడనియరు, ఉల్టా వాళ్ళ మీదే సీరియస్ అవుతారు. మేమే చంపి మేమే 4-5 లక్షలు ఉల్టా ఇస్తాం భయ్, మేము అట్లా మెప్పించుకుంటాం, మేము అట్లా పంచాయతీ చేసుకుంటాం అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు అంటే నా రక్తమే. నేనేమంటున్నా అంటే నా కులపోలే, నా బంధువులే, నా రక్త బంధువులే. వాళ్ళకి ఏంటంటే ఒకరిని తిడితే ఏం కేసు అవుతుంది, ఒకరిని కొడితే ఏం కేసు అవుతుంది, ఒకరి భూమి మీదకి పోయి దౌర్జన్యంగా కూలగొడితే ఏమవుతుంది అని తెలియదు వాళ్ళకి. తెలియక చేస్తున్నారు అంతే. వాళ్ళు ఎవరో బయట వేరే దేశం నుంచి రాలే, నా ఊరే, నా రక్త సంబంధికులే. పక్కపొంటి ఇల్లు ఉంటది, ముందు అన్నతో లొల్లి పెట్టిస్తారు, మా అన్నకు ఆ అన్నకు. వీళ్ళిద్దరు ఘర్షణ పెట్టుకొని వీళ్ళ పైసలు వీళ్ళు ఒడగొట్టుకోవాలి, వాళ్ళు మేడలు కట్టుకోవాలి, వాళ్ళు ఆరామ్స్ ఉండాలి, తినాలి, తాగాలి, చేయాలి వాళ్ళు. ఇక ఇంకొకటి వస్తే మనం ఇప్పుడు ఈ 10-15 సంవత్సరాలల్లా నేను చేయని సేవ లేదన్నా. అంటే మామూలుగా ఊరికి సంబంధించిన ఏదన్నా రాజకీయ పార్టీకి మన సపోర్టు ఖచ్చితంగా ఉన్నది, లేదని ఎవరైనా రమేష్ హైదరాబాద్కి అత్తకి ఈ పని నాకు చేయలేదు అనేది ఉండదు. నాకు ఫోన్ వస్తే నేను ఏ పని ఉన్నా ఆడికి పోయి ఉంటా అంతే. తప్పకుండా నా ప్రజలకు నేను అండగుంటా. నా ఊరు నాకు నేను చిన్నతనం ఉన్నప్పుడు సేవ చేసింది, నేను ఇప్పుడు సేవ చేసుకుంటా. డబ్బులు మద్యం పంచుతేనే నేను గెలుస్తానంటే నేనేం తక్కువ లేను, ఇవ్వకుండా ఉన్నాను. నేనేమంటున్నాను, 500 1 కోటి రియాలు 1 కోటి ఇవ్వాలి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు గ్రామ ప్రజలు ఇంటర్వ్యూ చూస్తే మాకు పైసలే కావాలంటే అట్లా కూడా చేస్తా. నేను పైసలే కావాలి, పైసలు ఇస్తేనే నేను గెలిపిస్తాం తమ్మే అంటే అట్లనే చేస్తా. మొన్న రీసెంట్లీ అన్న, ఇప్పుడు నువ్వు తిరిగినావు, నేను తిరిగినా, తెలంగాణ శ్యామ్ తిరిగినా, అందరం తిరిగాం జూబ్లీ హిల్స్ లో. జూబ్లీ హిల్స్ లో ప్రజలు ఏమంటున్నారు, ఎవరికి ఓటేస్తావు అంటే ఎవడు ఎక్కువ ఎత్తే వానికి ఓటేస్తా అంటారు. ఊర్లలో కూడా ఇంకా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి, సిచ్యువేషన్ ఉందన్న. ఇప్పుడు నువ్వు అరే మా సిరిపల్లి రమేష్ హైదరాబాద్ ఉన్నాడు, మంచి సామాజిక కోణంలో తిరుగుతూ ఉంటాడు, రేపు ఏదైనా ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో అవసరం ఉంటే మినిస్టర్ దగ్గరికి పోయో తీసుకొచ్చి మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తారని ఆ సోయి 5% ఉంటుంది. ప్రతి గ్రామంలో, నీ గ్రామం నా గ్రామం, ఆ సోయి 5%. 95% పబ్లిక్ ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎక్కడ ఇస్తావు అంతే అంతే. ఇంకొకటి దీనికి ఒకటి చెప్తున్నా, నేను ఎమ్మెల్యే చెప్పిన క్యాండిడేట్కు ఓటేస్తేనే మన ఊరు అభివృద్ధి అవుతుంది, లేకపోతే వాళ్ళు ఇచ్చిన మద్యం మనం తీసుకుంటేనే, వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకుంటేనే మనం ఓటేస్తేనే, వాళ్ళని గెలిపిస్తేనే మన ఊరు అభివృద్ధి జరుగుతుంది అంటే. ఊరు జనాల మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే వాళ్ళకు బయట సొసైటీతో పెద్దగా టచ్లో ఉండదు. బయట సొసైటీతో పెద్దగా టచ్ ఉండదు. టచ్ ఉండకపోవడం ద్వారా ఇప్పుడు బీఆర్ఎస్ కోట్లేస్తే ఏమవుతుంది, ఆయన అధికారంలో ఉన్నాడా? కాంగ్రెస్ అయినా కోట్లేస్తే నువ్వు కాంగ్రెస్ కోటేయకపోతే నీకు పెన్షన్ బంధు, కాంగ్రెస్ కోటేయకపోతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయ్యానంటే నీకు డబుల్ బెడ్రూమ్ బంధు. కాంగ్రెస్ కోటేయకపోతే మొన్న షీర్ ఇచ్చిండు కదా గ్రూపులలో షీరలు ఇచ్చిండుగా, ఆ షీర నెక్స్ట్ టైం రాదు అని వాళ్ళు ప్రచారం. సో ఇటువంటి ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గ్రామ ప్రజలకు ఒకటే చెప్తా, నేను గ్రామ పంచాయతీ నిధులు ఎట్లా తేవాలో నాకు తెలుసు. ఎమ్మెల్యే ఎట్లా సంతకం పెట్టాడు చూస్తా. నేను క్యాంప్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని కూర్చుంటా, ఎందుకు సైన్ చేయడు? నాకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 1 రోజులో 2 రోజులు అపాయింట్మెంట్ దొరుకుతుంది, పోతాడికి. నాకు తెలియని పిఆర్ఓ ఉన్నారా, లేకపోతే నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను పోయే శక్తి ఉంది, కొట్లాడే శక్తి ఉంది. ప్రజల ఊరు వాయిస్
రాష్ట్ర ప్రజలందరూ తెలిసే నేను ఏమంటున్నా రమేష్ అన్న, నీకే ఎందుకు ఓట్లేయాలి? చల్లగారికే ప్రజలు నీకే ఎందుకు ఓట్లేయాలి? ఊరు డెవలప్మెంట్ అయింది కదా, కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నోడికి ఓట్లేస్తే 4 రూపాయలు అటు ఇటు వస్తుంది కదా. మీ పార్టీ లేదు, మీ పార్టీ తమిళనాడు పార్టీ, మీ పార్టీ ప్రజలకే తెలియదు. నిన్ను ఎట్లా ఓటేయాలి అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే సర్పంచ్ ఎలక్షన్లు పార్టీతో సంబంధం లేదు. సర్పంచ్ ఎలక్షన్లు పార్టీతో సంబంధం లేదు, కానీ కండు వేసుకున్నావు, ఇది పార్టీకి సంబంధించింది. నేను వీసీకే పార్టీలా, మా వీసీకే పార్టీలా ఎలాంటి ఇంట్రెక్షన్స్ ఉంటాయన్న? ఏమంటే నువ్వు గింతే మాట్లాడు, గానే కూర్చో, కిందనే కూర్చో, మీదనే కూర్చో, నువ్వు ఆ మైక్ అటు పెట్టుకో, ఇవన్నీ ఉండయి. లీడర్ అంటే లీడరే ఉంటారు. డైరెక్ట్ తిరుమవరం సార్ ఒక్కటే ముచ్చట చెప్తాడు అన్న, కుల్లా కొడితే కొట్టు, తిడితే తిట్టు, ఉల్టా కేసు పెట్టి పోయి అని చెప్తాడు. అదే రాజకీయం ఫాలో అవుతాం మేము. మా జోలికి మేము అట్టిగా పోమన్నా, మా జోలికి ఎవరు వస్తావు మేము ఊకోము. మాకు ఏం చేయాలో తెలుసు, రాజకీయం ఎట్లా చేయాలో తెలుసు. తిరుమవరం సార్ ఎట్లా రాజకీయం చేస్తాడో, సార్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే సీఎం అవుతారు. రోడ్లు చల్లగరిగేలో రోడ్లన్నీ ఏమన్నా ఉన్నాయా? పెండింగ్ ఉన్నాయన్న, పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మా ఇల్లే చూపెట్టిన కదన్న, అట్లా ఇంకెంతమంది ఉండాలి? గుడిసెలు ఎట్లుండాలి? ఇప్పుడు ఎస్సీ కాలనీలలో అంత ఉన్నది. ఊర్లలో ఉండి దరిద్రం ఏంటంటే, ఊర్లలో ఉండి ఊరోడే కిరాయికి ఉంటాడు. ఊర్లలోనే కిరాయికి ఉంటాడు. కిరాయికి ఉన్నోళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నోళ్ళు ఉంటారు. ఇంకా ఒకవేళ చల్లగారిగే ప్రజలు నీకు ఓట్లేస్తే ఏం తీసుకొస్తావు? అభివృద్ధి ఎట్లా చేస్తావు? అది ఒకసారి వివరించాలి అన్న. నేను ఏమంటున్నా అంటే అన్న, ఇప్పుడు మనకు సెంట్రల్ కు సంబంధించిన కొన్ని బ్యాంకు లోన్స్ ఉంటాయి అన్న. ఇప్పుడు కావాలి, నేను గ్రామ పంచాయతీ నిధులు ఎక్కువ సెంట్రల్ నుంచి వస్తాయి. ఓకే, అది కాకుండా నేను వాళ్ళకి సపరేటు, వాళ్ళు ఖాళీగా ఉన్నారా, లేకపోతే ఇండస్ట్రియల్ ఏదన్నా గొర్రెల పెంపకం కానీ, కోళ్ళ ఫామ్ కానీ చాలా ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసే ప్రయత్నం కూడా చేయరు. అట్లా నేను డెవలప్ చేస్తా యువకులను. మేనిఫెస్టో రెడీ చేసుకున్నావా ఊరికి సంబంధించి? వాళ్ళకి ఏం కావాలన్నా అదే నా మేనిఫెస్టో అన్న. మనం సపరేట్ ఏం తయారు చేస్తాం, మనకు అవసరం లేదు. అంటే ఏం కావాలో ఇప్పటికి చర్చించుకున్నావు అంటున్నా. చెప్పినా నేను ఏమంటున్నా అంటే, నేను కొంతమందితో చర్చించిన తర్వాత వాళ్ళు పెద్ద ఏజీ, మీది చిన్న ఏజీ అంటే యువకులు నాయకులు కావద్దా? యువత నేను పొద్దున ఒకటి పోస్ట్ పెట్టిన, యువకులే వార్డు మెంబర్లు చేసిన యువకులు ఒక ప్లేస్ దగ్గర రాండి, మనం మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మనం ఏం చేద్దామో డిస్కస్ చేద్దాం. నిజంగా అంటే మనం అనుకుంటాం బీఆర్ఎస్ ఓడు, కాంగ్రెస్ ఓడు, బీజేపీ ఓడు ఆడి అందరు కలిసి కూర్చోండి భయ్, రచ్చబండ అక్కడ కూర్చొని ఊరికి ఏం కావాలో ఎవడు బెస్ట్ అనేది ఆలోచించండి మీరే. ఇప్పుడు అన్న ఇంకొకటి ఊర్లో పెద్ద సమస్య ఏంటి అంటే, ఒకరి మీది ఒకరి లొల్లీలు, అంటే తెలియక తాగో తడిపో లొల్లీలు పెట్టుకుంటున్నా, అట్టిగా కేసులు అవుతున్నాయి. అదే నువ్వు ఒక 6 నెలలకో 2 నెలలకు ఒకసారి పోలీస్ క్యాంపు నువ్వు ఊర్లోకి తీసుకొచ్చి శిక్ష ఏంది, నేరం ఏంది, నువ్వు ఎట్లా చేస్తావు, ఒకరిని తిడితే మీకు ఏ శిక్ష పడుతుంది అని పోలీసు వాళ్ళతో మద్యం డిహైడ్రేషన్ సెంటర్లు పెట్టిస్తాను అంటే పెట్టించుడు మీన్స్ ఏందనంటే, నాకు కొంతమంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఒక వారానికో 10 రోజులకో వస్తారు. హెల్త్ క్యాంప్స్ ఖచ్చితంగా పెట్టిస్తాను నేను. వాళ్ళకు ఇండస్ట్రీ రంగంలో ముందు యువతకు ప్రిఫరెన్స్ ఉంటుంది అన్న. ఇక మామూలుగా పింఛన్లు, ఇండ్లు అది ఇది అని అంటే నేను డైరెక్ట్ పోయి ఎమ్మెల్యే దగ్గర కూర్చుంటా అంటే కాళ్ళ మీద ఒక గ్రామ సర్పంచ్ కు ఉండాల్సిన మొదటి లక్షణం, గ్రామంలో అక్షరాస్యత ఎంత ఉంది, మనం దిగిపోయే లోపు అక్షరాస్యత నేను ఎంత పెంచాలనేది ఫస్ట్ మొదటి లక్షణం గ్రామ సర్పంచ్. 99% గ్రామ సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులకు కూడా తెలియదు. ఏం చేస్తావు సర్పంచ్ అంటే, పింఛన్లు ఇప్పిస్తా, రోడ్లు ఇప్పిస్తా, ఇల్లు లేవా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా నీకు, ఇవి తప్ప ఈ 3 ముచ్చట్లు తప్ప ఇక వేరే ముచ్చట్లు ఏమీ రావు. మరి నా గ్రామాన్ని నేను డెవలప్మెంట్ చేసుకుంటే ఆ నిధులు, అవార్డులతో పాటు నిధులు వస్తాయి, సత్కారాలు వస్తాయి ఢిల్లీ నుంచి. సో దాని ద్వారా ఇంకా మనకు డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ ఎక్కడా లేదు. అక్షరాస్యత ఎంత ఉందో కనీసం సర్పంచ్ పోటీ చేస్తారు చాలా, 90% ఊర్లలో చదువురాని సర్పంచ్లో పోటీ చేస్తారు. ఆయన ఈయనే అక్షరాస్యత లేదా, ఇక ఆయన ఎక్కడి నుంచి అక్షరాస్యత తెస్తాడు అన్న. ఇంకొక విషయం చెప్పాలన్న, ఒక 10 సంవత్సరాల క్రితం మెయిన్గా నేను ఎందుకు పోటీ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఒక ఎస్సీ వార్డు మెంబర్ ఉన్నాడు, ఒక ఓసీ ఉప సర్పంచ్ ఉన్నాడు. ఏదో నాకు అంబేద్కర్ స్టాచ్యూ స్థలం పెట్టడానికి కోసం స్థలం కాడికి పోతే అప్లికేషన్ ఇవ్వడానికి గ్రామ పంచాయతీ పోయినా నేను. పోతే ఆయన ఈ వార్డు మెంబర్ను, ఈ ఉప సర్పంచ్ ఆగవా నీకేం తెలుసు,
అని ఆ అహంకారం అనేది చూపెడుతుంది, అవహేళన చేస్తుండు. నేను చెప్పిన ఆ బాబాయ్ మరి అట్లా అంటుండు కదా, నువ్వు ఎందుకు సీరియస్ అయితే లేవు అంటే, గెలిపించి చూపెట్టాలా బిడ్డ, మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, రాజ్యం మనల్ని ఎప్పుడైనా ఊడగొట్టాలని చూస్తుంది, గెలిచిన తర్వాత రాజ్యం మన ముందు సలాం కొడుతుంది బిడ్డ అని అంటే, అప్పటి నుంచి నా మైండ్ సెట్ చాలా చేంజ్ చేసుకున్నా. ఆయన ఇప్పటికి మా విలేజ్లో ఇస్త్రీ ఫోల్డ్ పోదనా, ఎస్సీ మాల, ఆయన ఎస్సీ మాల కమ్యూనిటీ, ఇస్త్రీ ఫోల్డ్ పోదు, టక్ ఇనిషియేట్ చేసుకుంటాడు, టైంకు ఆయన ఉంటాడనా, ఏ సమస్యకైనా కూడా సొసైటీ మీద అవగాహన ఉన్నది. నాకు అమ్మ ఏంది ఇట్లా ఒక్కటేసారి ఇట్లా అన్నాడు, ఏంది అసలు మనం ఇక్కడ ఉన్నామా, ఆయననే అన్నాడు అంటే మనం నన్ను అనలే, బేసిక్ ఓవరాల్ గా చెప్తున్నా నేను. అంటే అన్ని మైండ్ సెట్ నాకు పడిపోయింది కదా, మళ్ళా చేసి ఊరికి సర్పంచ్ కావాలి, మనం ప్రజలలో ఉండాలని డిసైడ్ అయినా. అక్కడనే పాకేసుకుంటా ఊర్లోనే, ఇప్పుడు కాల్ ప్లేస్ ఉంది, సర్పంచ్ అయితే నేను గుడి చేసుకుంటున్నాను నన్ను అయితే అద్దన్నారు కదా, తప్పేం లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది అన్న, ఇల్లు ఉండాలనే అవసరం ఏముంది, అలానే పనుకుంటా, ఇబ్బంది ఏమున్నది, ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తారా, ఇల్లు లేదు భయ్, ఇల్లు లేదు నాకు, ఇల్లు ఉంటున్నా, ఇల్లు లేదు నేను ఇక్కడ ఉంటున్నా అని చెప్తా. వాళ్ళ కాదు కూడదు, నేను మద్యం పంచాలి, పైసలు పంచాలంటే నేను కూడా ఏం స్తోమకు అంత దిగజారు ఏం లేను. ఇప్పుడు వాళ్ళు పెడతారు, గెలవాలని అంటే మూర్ఖుల చేతికి మనం తాళం వేయలేము కదన్న. అక్కడ యువత నేను ఏమంటున్నా అంటే, మొత్తం నేను స్టేట్మెంట్ పెట్టినా, ఓన్లీ యువకులే పోటీ చేయాలి భయ్, వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు కూడా యువకులే పోటీ చేయండి. యువకులు రాజకీయం చేస్తే ఎట్లా ఉంటుందో చూపించాలి మనం ఒక 5 ఏళ్ళు అని పెడితే కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది నాకు ఫోన్ చేసిర్రు, కొంతమంది చేద్దాం, కొంతమంది విత్డ్రాలు పెట్టుకుని తమ్మి ఎందుకు అది అని అంటే సమస్య లేదన్నా. ఇప్పుడు నార్మల్గా చల్లగరిగే ప్రజల కోసం ఏం చెప్పదలుచుకున్నారు మీడియా ముఖంగా? చల్లగరిగే ప్రజలు నీకెందుకు ఓట్లు వేయాలి, అసలు ఏం జరుగుతుంది చల్లగరిగేలా, ఎన్ని ఓట్లు ఉంటాయి చల్లగరిగేలా అన్న? 5,000 చిల్లర ఉంటాయి అన్న ఓట్లు. ఇంకొకటి ఏందనంటే, నేను మెయిన్గా ఏం చేద్దామని అనుకుంటున్నా అంటే, అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో నేను మనకు ఆ ప్లేస్ గురించి మనం కష్టపడ్డాము, కొట్లాడినా వాళ్ళతోటి, ఎవరైతే వాళ్ళు ప్లేస్ కోసం సర్పంచ్ తోటి మనం అప్లికేషన్ ఇస్తా అంటే ఆబ్జెక్షన్ చేసిన వాళ్ళతోటి మనం ఎంత ఫైట్ చేసినాం జనాలకు తెలుసు. స్టాచ్యూ విషయం ఓపెనింగ్ వచ్చేసరికి మనం కట్ చేసారు దళిత దొరలు. ఫస్ట్ దళితులలో దళిత దొరలు ఉంటారు, ఆ దళిత దొరలు కింద బిడ్డలు పైకి రానియరు ఇక. అయితే ఇక అక్కడ ఏముండదు, ఇక వసూళ్ళు అవి దానిలో మనకు సంబంధం లేదన్న. ఎస్సీ మాదిగ కులంలో సిరిపల్లి రమేష్ అనే వ్యక్తి చల్లగరే గ్రామంలో ఒక్క స్టాచ్యూ పెట్టి వసూలు చేసిన దాఖలు లేవు, మనకు లేవు. బీసీల భూములు ఉంటాయి అక్కడ, ఫ్లాట్స్ గవర్నమెంట్ ఇచ్చినాయి. ఎస్సీల భూములు ఉంటాయి, ఎస్సీల భూములు వీళ్ళు ఓన్లీ మాదిగ సామాజిక వర్గం 2 3 ఒకటై అమ్ముతారు వాళ్ళు. అట్టెట్లా అమ్ముతారన్నా? అక్కడ ఎవరికి ఉండదా? ఇప్పుడు మన వర్గీకరణ అయింది, 59 కులాలు అయినాయి అన్న. వాళ్ళు బాలసంతలు ఉంటారు, బాలసంతలు దానిలో లేదు కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడుగా జంగాలు వాళ్ళు ఎందుకు పోటీ చేయద్దు? వాళ్ళు ఎందుకు పోటీ చేయద్దు చెప్పినా, నేను ఓపెన్ గా చెప్పిన. వాడు కూడా ఎస్సీనే కదా, 30 సంవత్సరాలు కొట్లాడింది. ఉపకులాలన్నీ సమాంతరంగా రావాలి, మాదిగ జాతితో మాల జాతితో ఈక్వల్ గా రావాలని కొట్లాడిందే దానికోసం. ఇప్పుడు వేసి అంటే నాతో పాటు వాళ్ళ పేర్లు నేను చెప్పా, నాకు అవసరం లేదు కానీ వేసిన వాళ్ళందరూ దళిత దొరలే. నా మీద ఏ ఎంక్వైరీ వేసుకున్నా కూడా నా బ్యాలెన్స్ కానీ నా ఇల్లు బ్యాలెన్స్ మీరు అనుకోవచ్చు, తమ్మి మరి నువ్వు పైసలు లేవు అంటాను, మరి ఎట్లా తిరుగుతావు తమ్మి, అక్కడనే ఉంటా అంటాను, మరి కనీసం నెలకు 20,000 30,000 నీ పిల్లలకైనా బడి చదువులకు దానికి దీనికి కావాలి కదా అని మీరు అనొచ్చు. నేనేమంటున్నా అంటే, మా భార్య నేను ఎస్సీ మాదిగానా, మా భార్య వెల్మా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నాకు 2 పిల్లలు, నేను ఇక్కడనే ఉంటా. అయితే వీళ్ళు ఏందనంటే, ఎక్కడి నుంచో వచ్చినోడు ఇక్కడ ఏంది రాజకీయం చేసేది, మనం ఇదొకటి వస్తుంది. నేను అంటే చాలా వరకు ఎక్కడి నుంచి, అరే నాయన కాదు, గ్రామం నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో నువ్వు ఉద్యోగరీత్యా నువ్వు వాడున్నా కూడా వాడు ఇక్కడ ఉంటలేడు, వానికి ఏం సమాధానం అని వస్తుంది. కానీ అది శాశ్వత పరిష్కారం. కొట్టేస్తా వాళ్ళని, అట్టిగానే కొట్టేస్తా. నేను చేసినా వాళ్ళకి, నేను చేసినది నేను చెప్పుకుంటలేను, నాకు అనవసరం. అది వాళ్ళు
చేసింది వాళ్ళకుంటే మిత్రపక్షం అవుతారు. చాలా దళిత దొరలకు సిరిపల్లి రమేష్ కు యుద్ధం అంతే, ఏముంటది దానిలో మధ్యలో. చాలా సిరిపల్లి రమేష్ ఫైనల్ క్వశ్చన్ గా చల్లగారికి ప్రజలకు ఏ విధంగా చెప్తారో ఒక 2 minutes లో మీరు కంప్లీట్ చేయాలి అన్న. ఈ మన ఇండస్ట్రీలకు సంబంధించిన ఏ లోన్స్ ఉన్నా కూడా, అంటే ఇప్పుడు మన పూర్వం అంటే మన వ్యవసాయానికి పనిచేయరాని భూములు ఆ భూములల్లా మనం 50 లక్షలు సబ్సిడీ సెంట్రల్ ఇస్తుంది. మనము గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకము అవన్నీ లోన్స్ ఉంటాయి. వీళ్ళకి అవన్నీ తెలియక మార్గం ఉంటుంది. అట్లా నేను ప్రతి అంశం మీద ప్రతి వ్యక్తులకు నా వర్గమే నా వాళ్ళే అని చెప్పు కాదు, ప్రతి ఒక్కరికి కింది నుంచి పై స్థాయి దాకా పేద వర్గాలకు మొత్తం న్యాయం చేస్తా. నా ఓడు కదా నీ ఓడు కదా అని సర్పంచ్ ఇంటికి నేనైతే మాత్రం సర్పంచ్ అయ్యో సర్పంచ్ ఇంటికి పోయి పంచాయతీ చేయాలనేది ఉండదు. మన గ్రామ పంచాయతీకే రావాలి అందరూ. ఈ 10 సంవత్సరాల గ్రామ పంచాయతీ కాడ ఒక్క పంచాయతీ అయిందా? కాలే. ఒక అంబులెన్స్ అని ఉన్నదా ఊరికి? లేదు. ఎట్లా? బస్ స్టాండ్ ఉన్నదా? కనీసం బస్ స్టాండ్ ఉన్నది. ఇప్పుడు నాలుగు మన చల్లగారే విలేజ్లా చుట్టూ 4-5 విలేజ్లు వస్తారన్న. వాళ్ళు లేడీస్ వస్తే ఏడా బాత్రూమ్ పోతారు? అట్లుంటుంది. ఎమర్జెన్సీ ఎవరికి పోతుంది, ఏమన్నా అవుతుంది. చల్లగారిగా పుట్టిన క్రీడాకార రంగంలో చల్లగారిగా మెయిన్ ఉంటుంది. మన నేషనల్ వైజ్గా అంత మంచి క్రీడాకారులు ఉంటారన్న. గ్రౌండ్ ఉంటుంది. క్రీడాకారులకు మనం ఏమి ఇచ్చేది ఏం లేదు. వాళ్ళే అల్టిమేట్ ఉంటారు. వాళ్ళు చాలా ఎక్సలెంట్ ఉంటారు. కబడ్డీ మనోళ్ళు, వాలీబాల్ అంత పరిశాన్ ఉంటారు అన్న మనోళ్ళు. మన ఊర్లో చాలా గొప్ప విషయం ఏంటంటే అది వాళ్ళు చాలా అంటే ఫిట్గా ఉంటారు. సీరియల్ నెంబర్ ఎంత వచ్చింది నాదన్న? ఇంకా వాళ్ళు డిసైడ్ చేయనట్టున్నది. చేసారు 4-5 వస్తుంది. ఇక స్కూటింగ్లో పోతుందా అది అని 2 సెట్లు వేసిన. 2 సెట్లు వేసి వేయాలని పరిచయం చేసిందే నేను. ఒకటే సెట్ కావచ్చు అనుకుంటారు వాళ్ళు. ఈ 6వ సార్ కూడా అరే 2 సెట్లకు పైసలు తీసుకోవాలని మరి అని అడుగుతున్నా. కొన్ని ఎంత పెద్ద అధికారం అయినా కొన్ని తెలుసుకోవాలి, వేరే విషయం అది. మొత్తం మీద దళిత దొరలకు పేద దళిత బిడ్డకు జరుగుతున్న చల్లగరిగే యుద్ధంలో మరి దళిత దొరలు గెలుస్తారా, పేద దళిత బిడ్డ మాదిగ బిడ్డ గెలుస్తాడా? ఇదే యుద్ధం మొదలుపెట్టినా నేనొక దళిత మాదిగ బిడ్డను కావచ్చు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న వెలమ బిడ్డను, సమాజం మీద సొసైటీ మీద అవగాహన ఉంది. ఎక్కడి నుంచి మన ఊరికి సంబంధించిన ఎక్కడి నుంచి ఏ పథకం తీసుకురావాలి, ఏ ఎమ్మెల్యే దగ్గరికి మన ఎమ్మెల్యే దగ్గర ఎట్లా వసూలు చేసుకోవాలి, ఎంపీల దగ్గర నిధులు ఎట్లా వసూలు చేసుకోవాలి, ఆ స్టేట్లో ఏ నిధులు ఉంటాయి, కనీసం ఆ సెంట్రల్లో ఏ నిధులు ఉంటాయి అనేది చాలామంది సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా తెలియదు. కానీ నేను మాత్రం తీసుకొస్తా, నాకే మీ ఓటు వేయండి అని చెప్తా ఉన్నాడు సిరిపల్లి రమేష్ అన్న. రమేష్ అన్నకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం ప్రజా వాయిస్ 100% ఆల్ ది బెస్ట్ చెప్తా ఉంది. ఎందుకంటే సొసైటీ కోసం కొట్లాడిన బిడ్డలు పైకి రావాలని ప్రజా వాయిస్ ఆల్వేస్ కొట్లాడుకుంటుంది, కుల మతాలకు అతీతంగా. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, హిందువులలో వివిధ కులాలు కావచ్చు. 100% పైకి రావాల్సిన బాధ్యత ఉంటుంది. సొసైటీ మీద అవేర్నెస్ ఉన్న బిడ్డలు ఇంకా పైకి రావాల్సిన బాధ్యత ఉంటుంది. చల్లగరిగకు ఒక ఆణిముత్యం లాంటి బిడ్డ దొరికిండు, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.